కట్టారు, రెగ్యులైజేషన్ అయిపోవాలి. మరి దశాబ్దాల పర్యంతం ఇళ్ళు కట్టుకున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ కాలనీని చూసినట్టయితే నాకు అర్థమైనంత వరకు అక్కడ వచ్చిన 164 ప్లాట్లలో కూడా ఎన్ఆర్ఎస్ఏలో పనిచేసిన ఉద్యోగుల అధికారులకు మాత్రమే ఆ ప్లాట్లు వచ్చినాయి. అంటే ఈ దేశంలో రక్షణ కోసం, దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం చెప్పని చెమటోడ్చి కష్టించిన వాళ్ళకి సొంతంగా డబ్బులతో చిన్న స్థలాలు కొనుక్కుంటే దాన్ని కూడా మనం ఇవాళ 40 ఏళ్ల తర్వాత వాళ్ళకి హింస పెడతాము. వారిలో కొందరు పెద్దలు నాకు చాలా కాలం నుంచి తెలుసు, 76 వాళ్ళు ఉన్నారు, 75 వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో ఈ ఆస్తుల అయిపోతున్న భయాన్ని కలిగించడం సరైనది కాదు. చివరికి ఏమవుతుందంటే మధ్యతరగతి వర్గాలు, సామాన్య ప్రజలు, నిజాయితీగా స్థలాలు కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళందరి మద్దతుని మీరు కోల్పోతే ఈ రూపంలో కబ్జాదారులు లాభపడతారు. ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత కబ్జాదారులకు అనుకూలంగా మారుతుంది చెప్పని మేము పట్టించుకోము, మేము వినము అని చెప్పన్నది అది ప్రజాస్వామ్య సమాజంలో సంస్కారం కాదు. నేను నిజాయితీగా చెప్తున్నాను, తెల్లవాళ్ల ప్రభుత్వంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, నిజాం ప్రభుత్వంలో కూడా ఒక అధికారి నాకు తెలియదండి, నేను పట్టించుకోను, కోర్టులో చూసుకోండి చెప్పిన వాడు అనలేవాడు కాదు. వాళ్ళ ముందుకు విషయం వచ్చినట్టయితే విషయాన్ని కూలంకషంగా పరిశీలించి న్యాయం చేయడం ధర్మం అని చెప్పని పట్టుదలతో చేసేవాడు. ఇవాళ పరిపాలనా యంత్రాంగం, నేను రాజకీయాన్ని తప్పట్లేదు, ఎందుకంటే వివరాల్లో పోయేది రాజకీయ ముఖ్యమంత్రి గారి గ్రామం ఎక్కడ ఉంటుంది, నాకే టైం లేకపోతే. అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఈ వివరాలను పరిశీలించి, చట్టబద్ధతను పరిశీలించి ప్రభుత్వం మీద పెట్టాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియదండి, వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పండి, మీరు మెసెంజర్ బాయ్సా? ఇంకా మీరెందుకయ్యా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది? అధికార యంత్రాంగం మీకెందుకు? మీకు ఈ బుజ్జుకీర్తులు ఎందుకు? ఈ కార్లు ఎందుకు? ఈ ఆడంబరాలు ఎందుకు? ఈ పదవులు ఎందుకు? అంచేత ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను, రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్గా దంపగొత్తగా పెట్టడం కాకుండా ప్రతి కాలనీ, ప్రతి లేఅవుట్ విషయంలో స్పష్టంగా ఈ ఫైళ్లన్నీ చూసి గతంలోని చరిత్రంతో పరిశీలించి ఎక్కడ వాటిని చేర్చకూడదని అర్థమవుతుందో స్పష్టంగా, దీనిలో ఏమనుమానం లేదు, ఇది బహిరంగంగా బయట పెడుతున్నాను, ఇవాళ పాత్రికేయులకు ఇస్తున్నాను, పత్రికల వారు మీరు పరిశోధించుకోండి, ఈ వివరాలు కరెక్టా కదా మీరు పరిశీలించుకోండి, ప్రభుత్వం వారు పరిశీలించుకోండి వివరాలు కరెక్టా కదా అని చెప్పండి. కరెక్ట్ అన్నట్టయితే వెంటనే ఈ భూముల్ని ఈ 22A నుంచి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి మేము ఉపసంహరించాలి. చివరి మాట, చట్టబద్ధ పాలన అనేది ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని ప్రభుత్వమే పట్టించుకోనని చెప్పన్నట్టయితే గోండాకి ప్రభుత్వానికి తేడా ఎక్కడుంటుంది? ఈవేళ ఒక చిన్న ఆస్తి ఉన్నట్టయితే, ఇల్లు అద్దెకిచ్చినట్టయితే అద్దెకి తీసుకున్నాడు, ఆ లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత తిరిగి ఇస్తాడన్న ధైర్యం లేదు హరీష్ రావు గారు. చుట్టూ ఉన్నవాళ్ళు వ్యక్తిగత అనుభవంతో నేను చెప్తున్నాను, అన్నీ ఉండి పూర్తిగా మన ఆస్తి ఉండి దాన్ని కాపాడుకుంటాం నమ్మకం అక్కడ ఎందుకు పోయింది? ఈ చట్టం మన ప్రజల్ని కాపాడుతుంది, మన ఆస్తుల్ని కాపాడుతుంది అన్న నమ్మకం పోయింది. చివరికి ఏమవుతుంది? ఎవరో ఒకరిని మనమే కొడవలసి వస్తుంది. హరీష్ రావు గారు నాకేదో సమస్య ఉన్నది, మీరు పరిష్కారం చేస్తారని నేను అడగాల్సి వస్తుంది. ఇవాళ ఆ పరిస్థితి మనం వచ్చాం. అది ప్రజాస్వామ్యంలో వ్యవస్థకు ఆత్మహత్య సదృశ్యం. ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయి, నా ఆస్తుల్ని వాళ్ళు కాపాడడం పోయి భక్షిస్తారు, లేకపోతే ఎవడి చేతుల్లో పెద్ద దండా ఉంటే వాడు దాన్ని పూర్తిగా కబ్జా చేస్తాడన్న భావం సమాజంలో ప్రబలిపోతే ఆ వ్యవస్థ నిలవదు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. కాబట్టి పార్టీలందరినీ, పెద్దలందరినీ వినమ్రంగా కోరుతుంది. కానీ కనీసం సివిల్ డిస్ప్యూట్స్ విషయాలు సకాలంలో, వేగంగా, న్యాయంగా, ధర్మంగా మాకు న్యాయం దక్కుతుంది, మా ఆస్తులను కాపాడుకుంటాము, మా హక్కుల్ని కాపాడుకుంటాము నమ్మకాన్ని తీసుకురావడం మనందరికీ అవసరం. లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఎవరి మీద దయాదాక్షిణాలతో కాదు, మన నగరం బాగుపడాలి అన్నట్టయితే, ఇక్కడ పెట్టుబడులు పెరగాలి అన్నట్టయితే మనకు ఒక ప్రెడిక్టబిలిటీ కావాలి, ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. అలా కాకుండా ఏం జరుగుతుందో దేవుడి కరుక, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మన చేతుల్లో మంచి దండ పట్టుకున్న వాళ్ళు కానీ ఏదైనా చేయొచ్చు, మనం ఏం చేయలేమన్న భావం కలిగితే ప్రజలు వెంటనే భయభ్రాంతులు అయిపోయి ఎక్కడ ఇక పెట్టుబడులు పెట్టరు, రిస్క్ తీసుకోరు. ఉన్నది కాపాడడం కోసమే సమయం అంతా వెచ్చిస్తారు.
గోండాలు విజృంభిస్తారు. మనందరికీ తెలుసు, వ్యక్తిగతంగా మన జీవితాల్లో మరి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం, మన బంధువులో, మన మిత్రుల్లో, మన తల్లిదండ్రుల్లో ఆ భూములు ఎవరో వచ్చి ఆక్రమణ చేసుకోవడం, ఏదో గందరగోళం చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి చట్టబద్ధ పాలన, సామాన్యులకి నిజాయితీగా ఉన్న వాళ్ళకి రక్షణ, అది లేకపోతే ఆ ప్రభుత్వం ఉనికి వ్యర్థం. అందుకే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, సదుద్దేశంతో మీరు ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని నిర్ణయాలు చేస్తుండొచ్చు, కానీ దాని అమలు ఎలా జరుగుతుందో దాన్ని చూసే బాధ్యత మీది. వెంటనే వివరాలని పరిశీలించండి. ఈ భూములన్నీ కూడా ఈ 22A చేర్చడం పూర్తిగా అక్రమము, చట్ట విరుద్ధము. దాన్ని గుర్తించి వాటిని ఈ లిస్టుల నుంచి తొలగించండి, లేకపోతే అనవసరంగా రాజకీయంగా కూడా నష్టపోతారు. ఎన్నికల్లో పోరాటం విధానాల మీద ఉండాలి, కానీ విధానాల అమల్లో జరిగే అక్రమాల మీద పోరాటం జరిగితే అక్కడ పాలనలో చాలా పరిస్థితి కుట్టుబడినట్లు లెక్క. దాన్ని గమనిస్తారని ఆశిస్తూ మరోసారి మీ అందరినీ మన్నించమని వేడుకుంటూ, ఎందుకంటే వేరే కార్యక్రమం ఉంది వేళ. మరి మీరంతా కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు, మీరంతా ఎంత ఆందోళనకు గురవుతారో నాకు తెలుసు. ఏదో జీవితం అంతా కూడబెట్టింది పిల్లలకు దక్కకుండా, కుటుంబానికి దక్కకుండా పోతే ఏమవుతుందని చెప్పిన భయాందోళనలు మనల్ని ఇబ్బంది పెడతాయి. పెద్దలు హరీష్ రావు గారు ప్రత్యేకంగా వారు మీరు కూడా వస్తే బాగుంటుందన్నారు, శాసనసభ్యులు మీరు కూడా వస్తే బాగుంటుందన్నారు. కాబట్టి నేను వచ్చాను. నేను రాజకీయం చేయదలుచుకోలేదు, నాకు రాజకీయాలు ఎప్పుడూ వదిలేశాను. ఉన్నప్పుడు కూడా రాజకీయంలో ఉన్నవాడిగా ప్రవర్తించాలని ఏనాడు కూడా. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏవైనా కూడా న్యాయం, ధర్మం, వాస్తవం, చట్టం, ప్రజల హక్కులు, ప్రభుత్వాల జవాబుదారీతనం, దానికి కట్టుబడకపోయినట్టయితే ఆ ప్రజాస్వామ్యం చాలా డొల్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ, పాత్రికేయుల్ని వివరాలను మీరు పరిశీలించండి, పూర్తిగా పరిశోధించండి. పైపైన హెడ్లైన్స్ వేయడం కాదు, వివరాలు పూర్తిగా పరిశీలించే బాధ్యత మీకున్నది. మీకు కష్టం కాకుండా మేము చాలా పొందుపరిచాం, చాలా సింప్లిఫై చేశాం. అవన్నీ పరిశీలించండి, దాని ప్రకారం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారని విశ్వాసం నాకున్నది. మీ విజయాన్ని కోరుతూ, మీ కుటుంబాలకు భద్రత ఉండాలని, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని, ప్రభుత్వం చేయవలసిన పని న్యాయంగా చేస్తుందన్న విశ్వాసంతో మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.